దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఆరోగ్యాలిచ్చి కాపాడును గాక, ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎదిగించి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనం నేర్చుకుంటున్న పాఠం యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం చదువునానా? ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అందరూ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఏంటి ఆ బోధ అనే సంగతులను మనం నేర్చుకుంటున్నాం. ఆ బోధ అపోస్తలుల బోధ అని, ఆ బోధ ప్రవక్తలు అపోస్తలు వేసిన బోధ అని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రారంభించిన బోధ అని అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్పిన సంగతులు అనేకము, అపోస్తల కార్యాల్లో సంగతులు అనేకము, అలాగనే పౌలు, పేతురు, యాకోబు, యోహాను, మత్తయి, మార్కు ఇలాగన పత్రికలు సువార్తలు రాసిన సంగతులు అనేకం మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను, పాత నిబంధన ప్రవచనాలు నిలిచి ఉన్నాయి. ఇంకా అమ్మా గుర్తుపెట్టుకున్నానా? పాత నిబంధన ప్రవచనాలు నిలిచి ఉన్నాయి. ఇంకా కొన్ని నెరవేర్చవలసి ఉన్నాయి. యెషయా గ్రంథంలో ప్రవచనాలు అలాగనే ఉన్నాయి. అంతేందుకు ఆదికాండం 32వ అధ్యాయంలోనే 49వ అధ్యాయంలో అలాంటి ప్రవచనాలు ఇంకా నిలిచి ఉన్నాయి. ఇంకా అనేకం నెరవేర్చబడాలి. కాకపోతే ధర్మశాస్త్రము ఆజ్ఞలు దేవుడు కొట్టివేసి వాటిని ఏం చేశాడు? వాటిని నూతన పరిచాడు. మత్తయి సువార్త 5:6-7 మీరు చదివితే అంతే, నూతన పరిచాడు. వాటిని ఇంకా ఎక్కువ చేశాడు. ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనందరికి ప్రామాణికం మత్తయి సువార్త మొదలుకొని యూదా పత్రిక వరకు మనకు ప్రామాణికం. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ఎత్తబడుటకు. అతని పాత నిబంధన కాదంటే లేదు. పాత నిబంధన కూడా నీతిని నేర్చుకొనుట, పాత నిబంధన పరిశుద్ధుల్లోంచి నీతిని నేర్చుకోవడం, ప్రవక్తలుగా చేసిన సేవలో నుంచి సేవా విధానం నేర్చుకోవడం, అన్ని అలాగనే ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాలు దేవుడు అజ్ఞాన కాలంలో చూడనట్టుగా కొన్ని జరిగాయి. వాటి ప్రకారం మనం చేయనికి లేదు. కానీ ఈ అపోస్తలుల బోధ ఏదైతే ఉందో బిడ్డలారా, దాని ప్రకారం మనం బ్రతికితేనే పరలోకం వెళ్తాం, లేకపోతే పరలోకం వెళ్ళం అనే సత్యాన్ని మీరు నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఏంటి ఆ బోధ? ఎప్పుడు ప్రారంభించబడిందంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యం నుంచి ఈ రోజు 40 వరకు చదువునాను. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అందరూ ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, మారు మనస్సు గురించి నేర్చుకున్నాం, బాప్తిస్మమును గురించి నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మను గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అంటే దైవజనుడైన పేతురు ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ఈ రక్షణ బిడ్డలారా మీ అందరికి చెప్తున్నాను. ఒకటి
ఇప్పుడు మనము పొందుతున్న బాప్టిసం ద్వారా పొందిన రక్షణ, బాప్టిసం ద్వారా పొందిన రక్షణ. రెండవది ఏ రక్షణ? అంత్యకాల రక్షణ. అందుకనే ఏమన్నాడు యూదా? కడవరి కాలముల యందు ప్రత్యక్ష పరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. హల్లెలూయా. ఆ రక్షణ మనకు కలుగునట్లు అనగా మన ఆత్మకు రక్షణ కలుగునట్లు, ఒక్క మాటలో చెప్పాలంటే మనం పరలోకం చేరినట్లు, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు. మారు మనసు పొందాలి, బాప్టిసం పొందాలి, పరిశుద్ధాత్మను వరమును పొందాలి. ఆ తర్వాత అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఏం చేసిండా? బ్రతిలాడిండా? అమ్మ మారు బిడ్డ, అమ్మ ప్రత్యేకంగా ఉండు బిడ్డ, అమ్మ వాళ్ళతో చేరకు బిడ్డ అని బ్రతిలాడిండా అండి? ఎవడు చెప్తలేడు, నేను చేస్తే అందరికి బాధ అవుతుంది. ఎవరు హెచ్చరిక జారీ చేస్తలేరు, ఎవరు ఖండిస్తలేరు, ఎవరు బుద్ధి చెప్తలేరు. చాలా మంది కొందరు ఉన్నారు మహానుభావులు, దేవుడు వారిని దీవించును గాక. ఎక్కువ శాతం హెచ్చరిస్తలేరు, ఖండిస్తలేరు, గద్దిస్తలేరు, తప్పును దిద్దుతలేరు, పాపాన్ని ఖండిస్తలేరు, పరిశుద్ధులుగా మార్చడానికి ప్రయత్నిస్తలేరు. నాలాంటి వాడు ఎవడో ఒకడు, నూటికి ఒక్కరిద్దరు 5, 10 మంది నాలాంటి వారు ఎవరో ఖండించి గద్దించి బుద్ధి చెప్పేసరికి ఏమవుతున్నారు? మాకు వద్దురాబై మీ బోధ అని చెప్పి ఎక్కడ నున్నగా మృదువైన మాటలు మాట్లాడే స్థలాలకు వెళ్ళిపోతున్నారు. ఖండింపు గద్దింపు లేని స్థలాలకు ప్రజలు ఏమవుతున్నారు? పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలారా, క్రైస్తవులారా, మీ అందరికి ఒక మాట హెచ్చరికగా చెప్తున్నాను, మీ అందరికి ఒక మాట హెచ్చరికగా చెప్తున్నాను. మీరు బైబిల్ అంతా చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనుక మీరు చదివితే ఆయా సందర్భాల్లో దేవుడు ఖండించాడు, గద్దించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. ప్రజలు ఏమయ్యారంటే మార్పు చెందారు. పేతురు ఇలాగ ఖండించాడు, గద్దించాడు. ఇప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారు. అంటే హెచ్చరికను బేఖాతరు చేయక హెచ్చరిక మాకి అని చెప్పి వారు ఎప్పుడైతే చేర్చుకొని, ఆ హెచ్చరికను ఎప్పుడైతే వారి హెచ్చరిక పొంది ఆ హెచ్చరికను వారి హృదయంలో చేర్చుకొని, దైవజనులు మా కొరకే మాట్లాడుతున్నారు, ఈ ఖండింపు గద్దింపు హెచ్చరిక మాకే, కాబట్టి మేము మారాలని చెప్పి ఆ ప్రజలు, నాటి ప్రజలు మారితే వారు ఇంచుమించు 3000 మంది ఒక్క ప్రసంగానికి రక్షింపబడ్డారు. ఈ రోజు మీరు హెచ్చరిక చేస్తున్న సేవకుని, హెచ్చరిక చేస్తున్న సంఘాలను విడిచిపెట్టి మృదువైన మాటలు పలికి ఆశీర్వాదం, స్వస్థత, విడుదల, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు అనేటువంటి సంఘాలకు వెళ్తున్నారు. బిడ్డలారా, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త. అతడు భూ సంబంధమైన బోధ చేసి ఆశీర్వాదము నున్నటి మాటలు చెప్పి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు. మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ఇచ్చే కానుక తింటున్నాడు, మీరు పరిచర్య చేసే పరిచర్యను పొందుతున్నాడు. బట్టలే కానీ, తిండే కానీ, డబ్బే కానీ అన్ని తింటున్నాడు, మీ అన్ని తింటున్నాడు. అతడు పైకి ప్రేమను కనపరుస్తున్నాడు, పైకి బిడలారా, నా బిడలారా, నా బిడలారా అని ప్రేమను కనపరుస్తున్నాడు. ఈ ప్రేమ కనపరచడం వల్ల మీకేమవుతుందనంటే మీరు ఎట్లా జీవించినా కూడా ఆ పాస్టర్కు మీకు కలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిసిపోతుంది. లాస్ట్ కు నీవు మారు మనసు పొందకపోతే, నీ తప్పును దిద్దుకోకపోతే, నీ బతుకు మార్చుకోకపోతే, అర్థమవుతుందా? నీ బతుకు మార్చుకోకపోతే, లోక సంబంధమైన, పాప సంబంధమైన, ఆచార సంబంధమైన, అలంకరణ సంబంధమైన, ఆభరణ సంబంధమైన ప్రతిదీ నువ్వు తీయకపోతే, నీ పాపాన్ని దిద్దుకోకపోతే నిత్య నరకం నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసుకో, జాగ్రత్త. మారు మనసు పొందకపోయినా పరలోకము, బాప్తిసం పొందకపోయినా పరలోకము, పరిశుద్ధాత్మాభిషేకం పొందకపోయినా పరలోకము. అలాగనే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందకపోయినా పరలోకం పోవు. మిమ్మల్ని ఏమనకపోతే ఆ పాస్టర్ మీకు మంచోడు, మిమ్మల్ని తప్పుదిద్ది బిడ్డ, వాళ్ళతో దుష్ట సంగతి మంచి నడవడిని చెరుపు దినాన వద్దు బిడ్డ నీకు ఈ మూర్ఖులు, ఈ వంకర మాటలు, ఈ లోకం, ఈ పాపంలో ఉన్న వారితో కలవద్దు బిడ్డ, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు వేరు, లోకం వేరు అని చెప్తే ఆ పాస్టర్ నీకు మంచోడు కాదు. నేను చెప్తున్నాను నాన్న, గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీ ఆత్మను ప్రేమించి చెప్తున్నాను. మీ పాస్టర్లు మీరు ఇచ్చేటువంటి సొమ్మంతా తింటున్నారు. మీరు ఎక్కడ పోయినా, ఏ పాపం చేసినా, అలంకరించుకున్నా, వ్యభిచారం చేసినా, పాపమే చేసినా, తాగినా, తిన్నా, తిరిగినా మిమ్మల్ని అనట్లేదు. చూడు, అతడు, ఆ పాస్టర్ గారు నిన్ను నిత్య నరకానికి పంపుతున్నాడనే సత్యాన్ని నువ్వు తెలుసుకో. నీ బ్రతుకును మార్చుకో బిడ్డ, లేకపోతే నరకం పోతావు నాన్న, నరకం పోతావు. ఇంకొక మర్మం చెప్పనా నీకు? నీ పాస్టరు
ఆ రక్షణ పొంది, బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మాభిషేకం పొంది ఎంతో కొంత భక్తిగా బ్రతికితే మీ పాస్టర్ గారట అగ్నిలో నుంచి తప్పించబడ్డట్టుగా తప్పించబడతాడు. కానీ నువ్వు నరకం పోతున్నావు. ఈ సత్యాన్ని ఎరుగు నువ్వు. ఈ సత్యాన్ని నువ్వు ఎరగాలని ప్రభు పేరట నేను ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరు కావాలంటే నాన్న, మన తప్పు దిద్దే సేవకులు కావాలి, ఖండించేవారు కావాలి, గద్దించేవారు కావాలి, బుద్ధి చెప్పేవారు కావాలి. నాన్న మారండి, బిడ్డలారా మారండి అని మీకు వాక్యాన్ని చెప్పి మీ కొరకు ప్రార్థన చేసే సేవకులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం ఇప్పుడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, వేరై రక్షణ పొందండి. అంటే మీ ఆత్మను రక్షించుకోండి అని అర్థం. దానికి ఏంటండి? మీ ఆత్మను రక్షించుకోండి. మూర్ఖులు అంటే అన్న మాటకు కింద ఫుట్ నోట్లో ఏమర్థం ఉంది నాయన? వంకర మాటలు పలికేవారు. ఆ పాస్టర్ గారు ఇలాగ చెప్తారా, ఆ పాస్టర్ గారు అలాగ చెప్తారా, ఈ సిస్టర్ ఇలాగంటదా, ఆ బ్రదర్ అలాగంటదా అని వంకర మాటలు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారట ఈ వంకర మాటలు మాట్లాడటం? అదే అపోస్తలుల కార్యాలు 20:30 వాక్యం చదువు. మరియు శిష్యులను ఆ, తమ వెంట ఈడ్చుకొని చూసారా పోవలెనని చూసారా? శిష్యులను అనగా దేవుని ప్రజలను, క్రైస్తవులను, సేవకులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే బయలుదేరుదురు. ఎక్కడ బయలుదేరతారు? ఆహా, ఎక్కడి నుంచి బయలుదేరతారు? మనలో నుంచే. ఈ సిస్టర్ ఇలాగ మాట్లాడుతుందా, ఈ సిస్టర్ అలాగ మాట్లాడుతుందా, ఈ బ్రదర్ ఇలాగ మాట్లాడతారా, ఆ పాస్టర్ గారు అలాగ మాట్లాడతారా? ఇంత ఖండితమా అండి? ఇంత కఠినంగా చెప్తారా అండి? ఇంత కఠినంగా చెప్తే ప్రజలు ఎవరు వస్తారండి? అరే బాబు, మాకేమన్నా పగారా? మాకేమన్నా పగా నాన్న మీ మీద? మీ ఆత్మలను ప్రేమించి మంచి మాటలే కదా మేము చెప్పేది. తప్పుడు మార్గంలో మిమ్మల్ని నడిపించడం లేదు కదా నాన్న. అర్థం చేసుకోవాలి. కానీ ఈ వంకర మాటలు పలికి, ఈ తప్పుడు మాటలు పలికి, ఇట్లన్నాడు, నన్నే అట్లన్నాడు, మమ్మల్ని మా మీదనే ప్రసంగం, మాకే వాక్యం, మా మీదనే ఇట్లుండాలా అట్లుండాలా, ఇంత భక్త అంత నిష్ట చేయవన్నీ వదిలేయాలి. మనము ఎట్లా బ్రతకాలంటే లోకంలో ఉన్నప్పుడు లోకంతో బ్రతకాలి, దేవుని సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో పరిశుద్ధురాలాగా నీతిమంతురాలాగా నటించాలి. వంకర మాటలు ఇక నేను చెప్తే ఇక్కడే ఆగాల్సి వస్తుంది. వంకర మాటలు అంటే మీకు అర్థమైనాయి కదా. వంకర మాటలు అంటే తెలుసు కదా నాన్న. వంకర వీళ్ళ మీద వాళ్ళ మీద కొన్నాలని చెప్పి. ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు. ఏంటి? అలాగ చెప్పొద్దు పాస్టర్ గారు, ఆ ఉపదేశం సరైనది కాదు, ఆ బోధ సరైనది కాదు, దాన్ని మీరు మార్చుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, ఇదిగో ఈ మార్గంలో రా, ఈ మార్గంలో రా అని ఈడ్చుకుపోతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కరు ఇద్దరని చెప్పలేను నాన్న. ప్రపంచంలో చాలా సంస్థలు, చాలా సేవకులు, వేలు లక్షల సేవకులు ఒక తప్పుడు సిద్ధాంతంలో, తప్పుడు బోధలో ఉన్నారు. తప్పుడు సిద్ధాంతంలో, తప్పుడు బోధల్లో అనేక సేవకులు, అనేక మినిస్ట్రీలు, అనేక సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆది అపోస్తలుల బోధలో, ఈ ఆది అపోస్తల ఉపదేశంలో మనకు కొద్ది మందే కనబడతారు. మరి వీళ్ళు చక్కగా ఉన్నారా ఇందులో అంటే, ఇందులో కొందరు ప్రజల్ని నరకానికి పంపే సేవకులే ఉన్నారు. మారు మనసు గురించి ప్రతి సేవకుడు బోధించాలా లేదా? బోధించాలా లేదా? బాప్తిసం గురించి బోధించాలా లేదా? పరిశుద్ధాత్మాభిషేకం గురించి బోధించాలా లేదా? వేరుబాటు జీవితం గురించి బోధించాలా లేదా? అపోస్తలుల బోధ ఏంటో మొత్తం మత్తయి సువార్త మొదలుకొని యూదాపత్రిక వరకు అనేక విషయాలు బోధించాలా లేదా? బోధించాలి. సమర్పణ జీవితాన్ని గురించి బోధించాలా లేదా? బోధించారట వాళ్ళు. సమర్పణ గురించి వాళ్ళే సమర్పించుకుంటారన్నా మనకెందుకు? మనం ఏదో వాక్యం చెప్పినామా? వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధల గురించి మనం వాక్యం చెప్పినామా? వాళ్ళు ఆదరించబడ్డారా, ఓదార్చబడ్డారా, ధైర్యపరచబడ్డారా? రైట్, అయిపోయింది. సమర్పణ అంటే వాళ్ళే సమర్పించుకోవాలి. ఊరికే దాని గురించి చెప్తే ప్రజలు రారు మన దగ్గరికి. కాబట్టి అవసరం లేదు అన్న అంటారు సేవకులు చాలా మంది. కానీ మన వంతుగా చెప్పాలి. సేవకులమైన మనము ఏ ఉపదేశము దాచిపెట్టుకోవద్దు. దేవుని సంకల్పం అంతా తెలియపరచకుండా మరుగు చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ నానా.
వంకరైనటువంటి ఈ ప్రజలకు, వంకర మాటలు మాట్లాడే ఈ ప్రజలకు ఆ సంఘమే ఉన్నదా? ఆ సంఘానికే వెళ్ళాలా? ఆ సేవకుడే సరిగా బోధిస్తాడా? అన్ని సంఘాలే, ఎక్కడున్నా దేవుడే, ఎక్కడున్నా సేవకుడే. ఈ మాట చెప్తారా లేదా? మీరు చెప్పండి. ఈ మాట చాలా మంది చెప్తారు. మనమేమో అదొద్దు, ఆ క్రమం వద్దు, ఆ తప్పుడు విధానం వద్దు అనేటువంటి ఆ మాట మనం అంటే ఫీల్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. చేసేది తప్పే, ఉన్నది అక్రమంలోనే. వీనికో సరైన సమర్పణ లేదు, వీనికో మంచి బతుకు లేదు. వీడేం చేస్తున్నాడంటే తప్పుడు మార్గంలో నడిపిస్తూ, వంకర మార్గంలో, వంకరత్వంలో నడిపిస్తున్నాడు. బిడ్డలారా, మీరు గ్రహించండి, మీరు గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు వంకర మాటలు మలుకుతున్నాడో, ఎవడు తప్పు మాట్లాడుతున్నాడో, ఎవడు మనలో కుయుక్తిగా వేరొక మార్గంలో లాగుతున్నాడో, మీరు జాగ్రత్తగా మీరే ఆలోచించి, మీరే వివేచించి, మీరే సరైన మార్గమును ఎంచుకొని సరైన సేవకుని వెంబడించుట మీకు మేలు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీకు మార్గాన్ని నేర్పించాలి కదా. సేవకులు ఏం చేయాలి? ఇది మార్గం, ఈ మార్గంలో నడువని ఏం చేయాలి? సేవకులు మీకు బోధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఒకటి ఎవరికి వేరుగా ఉండాలనా? మూర్ఖులు, 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 మూర్ఖులు. ఎంత చెప్పిన వాడు వినడు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటది? ఇంకొకటి వంకరైన వారు, అంటే వంకర బుద్ధి కలిగిన వారు, వంకర మాటలు మాట్లాడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనకు దేనికి వేరుగా ఉండాలి? మనం ఇంకా దేనికి వేరై జీవించాలి? ఒక 4 మాటలు త్వరగా నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు చదవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. చదవండి నాన్న. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదువునానా. వ్యభిచారిణులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అందరూ ఆమె చెప్తాను గట్టిగా. ఇప్పుడు నిదానంగా మళ్ళా ఆలోచించండి నాన్న. చదువునాను మళ్ళొకసారి. వ్యభిచారిణులారా. ఆగురా. ఎవరు మాట్లాడింది ఈ మాట? నేనేమన్నా చెప్తానన్నా నా మీద పడతాను కదరా. ఆ పాస్టర్ ఊరికే వ్యభిచారులు అంటాడు, ఆ పాస్టర్ ఊరికే దొంగలు అంటాడు, ఆ పాస్టర్ ఊరికే మోసగలరు. ఏందిరా ఇదంతా? ఇప్పుడు ఇదంతా దాస్తున్నారు సేవకులు. ప్రతి సేవకుడు ఇలాగనే వాక్యాన్ని ఖచ్చితంగా ఎత్తి చూపెట్టి బోధిస్తే బాగుండు. ఇప్పుడు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం. వైరం అంటే ఏంటిది నాన్న? ఎప్పటికేంటిది? గొడవ, కొట్లాట. ఎవరెవరికి కొట్లాట? దేవునికి నీకేరా, దేవునికి నీకు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? అంటే ఎవడైతే లోకంతో స్నేహం చేస్తున్నాడో వాడు దేవునికి ఏమవుతాడట? శత్రువు. కానీ వీడు ఏమంటాడు? నేను దేవుని బిడ్డనండి. లోకాన్ని విడవడు, లోకంలో ఉన్నది విడవడు, లోకాచారాలు విడవడు, లోక సాంప్రదాయాలు విడవడు. ఇప్పుడు వీడు ఎవడట? వీడు దేవుని బిడ్డ. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంతా నా గుండెలో, నా హృదయంలో నిండుకొని ఉన్నాడు నా ప్రభు అని చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, ఈ వాక్యానుసారంగా దేవుడు వానిలో ఉన్నాడా? వానికి శత్రువుగా ఉన్నాడా? బిడ్డ మీరు చెప్పండి నాన్న. అమలారా, లోకముతో స్నేహం చేయువానికి దేవుడు ఏమవుతాడు? శత్రువు. అంటే ఇప్పుడు మనం ఏం కావాలి? లోకానికి ఏం కావాలి నాన్న? వేరై. లోకానికి మనం ఏం కావాలి? వేరై రక్షణ పొందాలి. లోకంలో ఉన్నదంతా ఏంటిది నాన్న? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇదంతా మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఈ ఉపదేశాలు మీకు ఎప్పుడు. శరీరాశ అంటే శరీరం ఏమంటది నాన్న? తిను, తాగు, సుఖించు. ఇంకొకటి కూడా యాడ్ చేయాలి, పాపం చేయండి నాన్న. ఇది ఎందుకు? పౌలు ఏమన్నాడు? ఇది పాప శరీరము నిరర్ధకమగునట్లు అన్నాడు. ఇది మంచిది కాదు, మంచిది కాదు నాన్న. అందుకని ఈ శరీరాన్ని సుఖపెట్టద్దు బిడ్డ, సుఖపెట్టద్దు నాన్న. ఇది మంచిది కాదురా. నిజమే, ఎందుకంటే వాళ్ళు అనుభవించి చెప్పారు, పితరులు అనుభవించి, అపోస్తలు అనుభవించి చెప్పారు నాన్న. ఇది మంచిదేం కాదు, ఇది మంచిదేం కాదు. కాపాడుకోవాలి దీన్ని చాలా జాగ్రత్తగా. ఈ శరీరాన్ని, ఎవరి శరీరాన్ని వాళ్ళు ఏం చేయాలన్నా? కాపాడుకోవాలి. శరీరాశ అంటే శరీరం ఏమంటది? తిను, తాగు, సుఖించు, పాపం చేయి, అలంకరించుకో, ధరించుకో, మంచి వస్త్రాలు కట్టుకో అంటది. ఇప్పుడు ఈ ఉపదేశాన్ని దీన్ని చెప్తే ఇది తప్పు అంటున్నారు, ఇది తప్పు అంటున్నారు. మీరు చెప్పండి, అది తప్పేనా? లోకంతో స్నేహం చేయొద్దన్నాడు కదా దేవుడు, లోకంతో స్నేహం చేయొద్దన్నాడు కదా. ఏంటయ్యా ఇంతకు లోకంలో ఉన్నది? శరీరాశ, నేత్రాశ. నేత్రాశ అంటే ఏంటి నాన్న? ఏది చూస్తే
అంతే కదా బిడ్డ, ఇంక పెద్ద మర్మాలు ఏమున్నాయి ఇందులో? నేత్రాశ, ఏది చూస్తే అది కావాలి. మానవ నైజం, ఏది చూస్తే అది కావాలి. ఫ్రిడ్జ్, టీవీ, బట్టలు, షాపింగ్ పోతే ఇది కావాలి అది కావాలి, పక్కా మీద వేసుకుంటే అది కావాలి ఇది కావాలి. ఏది చూస్తే అది కావాలి, ఎవరు చూస్తే వారు కావాలి. ఈ తప్పుడు విధానం, తప్పుడు ఆలోచన, తప్పుడు పద్ధతులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే ఈ జీవితంలో డాంబికంగా బ్రతకడం. ఏమి లేకపోయినా మేమన్నీ కలిగి ఉన్నాం, నాకేమి తక్కువ, నాకేం తక్కువ అండి, ఏమున్నదిరా నీకు? నీకేమున్నదిరా? చక్కగా కొడితే ఇంట్లో పడుకుంటే వారం రోజులు భోజనం చేయలేవు, ఇంట్లో పని చేయకుండా పడుకుంటే వారం రోజులు భోజనం చేయలేవు, నీ తాహత్తుకు మించి ఖర్చు వస్తే చేయలేవు, వీళ్ళో వారినో అనుకోవాలి. ఏమున్నది సార్ మనకి? ఈ జీవితంలో డాంబికంగా ఎప్పుడు ప్రవర్తించొద్దు, మనం డంబంగా ఎప్పుడు మాట్లాడద్దు, డంబంగా ఎప్పుడు ఇది ఈ లోకంలో ఉన్నది. ఇది ఎక్కడుంది నాన్న? ఈ లోకంలో ఉన్నది. కాబట్టి మనం దేనికి వేరుగా బ్రతకాలి? లోకానికి వేరుగా బ్రతకాలి. లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు. డంబం గురించి ఈ లోకాధికారి డాంబికుడు అట. అర్థమవుతుందా? సాతాను గాడు డాంబికుడు. అంటే డాంబికత్వాన్ని ప్రదర్శించేది, డంబపు మాటలు పలికేది సైతాను స్వభావం. ప్రకటన గ్రంథంలో రాయబడింటది, వాడు డాంబికమైన మాటలు పలుకుచు. వాడు అంటాడు, నేనే దేవుణ్ణి, నన్నే మొక్కండి, సృష్టించింది నేనే, సృష్టికర్త నేనే. వాడారా? వాడనానా సృష్టించింది? వాడా దేవుడు? వాడా దేవుడు కాదే. అబద్ధం. డాంబికత్వం అంటే ఇంకొక మాట చెప్పాలంటే అబద్ధం పలికట్టోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ప్రజలమైన మనము ఎట్లుండాలి నాన్న? ఎంత ఉన్నా, కారులో వచ్చినా కూడా ఎక్కడ కూర్చోవాలి? నువ్వు కారులో వచ్చినా కూడా ఎక్కడ కూర్చోవాలి బిడ్డ? నేల మీద కూర్చోవాలి. ఇదిరా తగ్గింపు, ఇది మంచి జీవితం. ఎవరితో కలిసి భోజనం చేయాలి? కారులో వచ్చినా కూడా ఎవరితో కలిసి భోజనం చేయాలి? వీళ్ళతోటే, పేద ప్రజలతో కలిసి భోజనం చేయాలి. ఏదో కొంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ సపరేట్ ప్రత్యేక పాస్టర్లు కూడా పాపం గడగడ వనికిపోయి ప్రత్యేకంగా పెడతాంటారు. ఏం సార్, అందరు కలిసి తినపడండి అన్నారు. ఈ డాంబికత్వానికి మనం పోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటికి ఏం కావాలి? మనము వేరై. అర్థమవుతుందా? శరీరాశకు వేరై, నేత్రాశకు వేరై, జీవపు డంబానికి వేరై రక్షణ పొందాలి. లోక మర్యాదను ఎప్పుడు మనం అనుసరించొద్దు. ఆమెను చెప్పండి. సకల లోక మర్యాదను అనుసరిస్తే పాపం, 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 మరణం. లోతు కుమార్తెలు సర్వలోక సకల లోక మర్యాద చొప్పున అన్నారు, పాపం. ఇజ్రాయేలు ప్రజలు సర్వలోక మర్యాద చొప్పున మమ్మల్ని నేరుటకు రాజు లేడు అన్నాడు, పాపం. అర్థమవుతుందా? ఈ లోక మర్యాదను అనుసరింపక అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు. 2 Peter 2:20 వాక్యం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు. చూసారా నాన్న? ఈ లోకం వద్దన్నావు బిడ్డ. నాన్న ఏమన్నావు నువ్వు? ఈ లోకం వద్దన్నావు. లోక ఆచార, లోక సాంప్రదాయ, లోక పద్ధతులు నాకేది వద్దన్నావు. వద్దని మళ్ళీ చిక్కుకున్నావు నువ్వు. పెళ్లిళ్ళ విషయంలో, చావుల విషయంలో, ఫంక్షన్ల విషయంలో ఎలా చిక్కుకుంటున్నారు బిడ్డ మీరు? వాళ్ళ గతి ఏమవుతాట నాన్న? మళ్ళీ చదువు బిడ్డ. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తర్వాత. చూసారా నాన్న? ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల. చూసారా? వారి చేత లోకస్తుల చేత, లోక ఆచారాలు సాంప్రదాయాల చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అందరు ఆమెను చెప్పండి. అంటే దీని అర్థమైంది, మళ్ళీ లోకంలో ఎప్పుడైతే మనం చిక్కుబడిపోతామో మన పరిస్థితి భయంకరంగా ఉంటది అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం కావద్దు, మళ్ళీ లోకంలో చిక్కుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, లోకస్తులు వేరు. మీరు మీ గుండెలో రాసుకోండి నేను చెప్పే మాట. లోకస్తులు చెప్పిన మాట ఏది మీరు వినొద్దు. అలాగ విన్నావంటే నీ అంత మూర్ఖులేరిగా. లోకస్తులు చెప్పిన మాట విని ఆ ప్రకారం జీవించావంటే నీ అంత మూర్ఖులేరిగా.
ఎవరు లాస్ అవుతారు నాన్న? నేనైతే కాను బిడ్డ, మీరే లాస్ అవుతారు నాన్న. నేనైతే ఎన్నడు కాదు. నేను చేస్తే, నేను తప్పు చేసిన అనుకో, నేను నరకమే. జాంతన ఎవ్వడికి, యేసు ప్రభుకు ఎవ్వడు లెక్క లేదు. వాక్యమే ప్రమాణికం. నేను తప్పు చేసినా నేను పరలోకం పోతా, నేను అక్కడ కూర్చుంటా, నథింగ్. చెప్పినంత మాత్రమే కాదు, నాలో క్రియలు కూడా ఉండాలి. లేకపోతే నా బ్రతుకు కూడా ఆగమే, నా పరిస్థితి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో విడులారా, లోక స్నేహం దేవునికి వైరం. లోకంతో చిక్కుకోవద్దు, లోక పోకడల్లో పోవద్దు. మొన్న ఒక ఆయనను మేము ఏదో తారీఖు దర్వాజా ఎత్తాలి అంటే నేను చెప్పాను ఒక డేటు, 12 తారీఖు 13 తారీఖు ఏదో తారీఖు చెప్పాను. వానికి ఒక అన్యులు చెప్పారట, చప్పట్లు వచ్చాయి, నువ్వు ఇప్పుడెట్లా దర్వాజా ఎత్తావు అన్నాడు. అదే 13 తారీఖు నాడున మొత్తం ఫంక్షన్ హాలు ఖాళీ లేవు. ఆ చెప్పిన మూర్ఖురాలకి, ఆ తెలివి తక్కువ సన్యాసికైనా ఉండాలి కదా. మరి ఈ రోజు పెళ్లిళ్ళు అవుతున్నాయి, దర్వాజా ఎత్తే తప్పేంటి అని ఉండాలి కదా. ఆమెకి ఏం తెలుసా అని? ఆమెకి ఆచారం తెలుసా, సాంప్రదాయం తెలుసా, లేదా వాళ్ళ క్రమం తెలుసా? ఓ పనికి మళ్ళీ ఆమె చెప్తే ఈ పనికి మళ్ళీ విన్నాడు. అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఎప్పుడే కానీ లోకస్తులు చెప్పిన మాటలు మీరు వింటే మీరే చెడిపోతారు, మీ బ్రతుకులే ఆగమైపోతాయి. కాబట్టి బిడ్డలారా, మీకు ఏదైనా తెలియకపోతే అడిగితే దేవుని వాక్యం చూసి మేము చెప్తాం ఏదైనా. అలాగ మీరు వింటే మీరు బాగుపడతారు. లేకపోతే ఇప్పుడేం జరగదు. అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఏం జరగదు. తుదకు నీ స్థితి, తుదకు అన్నాడు. ఏమన్నాడు? తుదకు. నిత్య నరకంలో పడిస్తే ఏం చేస్తావు బిడ్డ? వద్దురా, నరకం అగ్ని తప్పించుకోమనేదే కదా ఈ బాధ, ఈ బోధ అంతా అగ్ని తప్పించుకోమనే కదా నాన్న. వద్దు బిడ్డ, అలా చేయకండి దయచేసి. లోకస్తులు చెప్పిన మాట, లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు చెప్పిన మాటలు అదేది మీరు పాటించొద్దు. దేవుడు మీకు జ్ఞాన వివేకం గల ఆత్మనిచ్చును గాక, స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు నా ప్రభు మీకు ఇచ్చును గాక. చేయకండి లోక సంప్రదాయం, లోక ఆచారం. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి చాలా సమయం అయిపోయింది. రైట్. రెండవది ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు నడుచుకున్నట్లు అంటే ఇప్పుడు మనం ఎవరికి వేరై జీవించాలి? అన్యజనులకు వేరై జీవించాలి. అన్యజనులకు వేరై రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనోళ్ళు చేసే గొప్ప పని ఏంటంటే, మనోళ్ళు క్రైస్తవులతో ఒకరిని ఒకరు కలవరు కానీ మొత్తం అన్యులతోనే సహవాసం చేస్తారు, అన్య ఆచారాలే చేస్తారు, అన్య ఆచారాలే. ఎందుకంటే మనం భారతదేశంలో నుంచి వచ్చాం కనుక, భారతదేశంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆచారాలు, ఆ పద్ధతులు ఉన్నాయి కనుక వాటినే చేస్తారు. అది ఇక్కడని కాదు నాన్న, భారతదేశం మొత్తంలో ఇదే అన్య ఆచారాలు క్రైస్తవుల్లో పాటిస్తున్నారు. ఇప్పుడు చనిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోయిండు. చనిపోయినప్పుడు మనం ఏం చేయాలని చక్కగా పెట్ట తీసుకుపోయి పాతేసి రావాలి. మళ్ళీ ఏం చేయొద్దు నాన్న, ఎన్నో రోజు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని జనులు ఎన్నో రోజు చేస్తారు? 1 3వ రోజు చేస్తారు, 2 5వ రోజు చేస్తారు, లాస్ట్కు 10వ రోజు 9వ రోజు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేసేది? ఇవన్నీ అన్య జనులు చేసేది. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నారా లేదా? అని ఇప్పుడు మనం ఏ ఆచారం చేస్తున్నాం? మనం ఇప్పుడు దేవుడు ఇది చేయమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. అంటే వద్దన్న దాన్ని మనం ఏం చేస్తున్నాము? చేస్తూ మనం ఏమంటున్నాం? మేము క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం, దేవునికి ఇష్టలం, మేము మంచోళ్ళం అని చెప్పుకుంటున్నాము. నువ్వు చెప్పు నాన్న, ఎట్లా దేవుని బిడ్డవైతావు? ఎట్లా దేవునికి మంచి? దేవుడు ఏమన్నాడు? లోకం పోకడలో నడిస్తేమన్నాడు? దేవునికి శత్రువు అన్నాడు. ఏమన్నాడు? లోక స్నేహం దేవునికి వైరం. అంటే ఇప్పుడు ఈ అన్యజనుల ఆచారంలో చొప్పున మనం నడిచినట్లయితే, ఒక్క చావు చెప్పాను, వివాహమే కానీ, ఫంక్షనే కానీ, వారి పద్ధతులే కానీ, వారి పండుగలే కానీ, ఇవన్నీ చాలా మంది క్రైస్తవుల్లో చేస్తున్నారు. చాలా మంది క్రైస్తవుల్లో చేస్తూ ఉన్నారు. బైబిల్ అది ఒప్పుకోదు. ఆ అన్యజనుల ఆచారం చేయమని చెప్పదు. ఆ అన్యజనుల ఆచారాలకు మనం ఏం కావాలి? వేరై. ఎలాగునా? వేరై రక్షణ పొందాలి. బైబిల్లో మన అందరూ తెలిసినటువంటి ఒక నీతిమంతులు, ఒక పరిశుద్ధుల గుంపు ఉంది. అది ఎస్తేర్ కాలం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం తినానా? ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువునానా?
అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి అందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నాయట నాన్న? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. మరి నీ వేరు వాడి జీవితం ఎదురా? ఈ గుంపులో ఈ పాట పాడుతీవి, ఆ గుంపులో ఆ పాట పాడుతీవి. ఇక్కడ ఈ క్రమం చొప్పున నడుస్తీవి, లోకంలో అన్య జనుల ఆచారం చొప్పున నడుస్తీవి. మళ్ళీ నువ్వు ఎట్లా దేవుని బిడ్డవు? నా బాధ అంత ఇదే. ఇది మామూలు వాళ్ళు కాదు. చాలా మంది క్రైస్తవులు నీతిమంతులు, పరిశుద్ధులు అనబడిన వారు ఈ అన్యజనుల ఆచారములు చేస్తున్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారట నాన్న? ఎలా ఉన్నారు వాళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. క్రైస్తవుడా, నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి. అన్య జనులు చేసినట్లు, లోకస్తులు బ్రతికినట్లు నువ్వు బ్రతకొద్దు. ఆమేన్, హల్లెలూయా. నిన్నేం చేయమన్నాడు సార్? నీకేమన్నాడు? నీకు అసలు భక్తి ఏమన్నాడు? 1 తిమోతి 6లో ఏమన్నాడు? తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రమే అన్నాడు. వీటితో తృప్తి పొందు, ఇది మంచి భక్తి అన్నాడు. ఎందుకు నీకు లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైన పద్ధతులు ఎందుకు? మనకొద్దు నాన్న, మనకొద్దండి ప్లీజ్, దయచేసి. మనం వేరు. ఆమేన్. మీకు ఒక విషయం చెప్పనా? మీకు ఈ రోజు తెలియకపోవచ్చు, వీటి విలువ కానీ ఓ రోజు నువ్వు పరలోకంలో ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీకు ఆ విలువ తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగనే లోక ఆచారాలు అనుసరించి లోకస్తులు బ్రతికిన వాడు నిత్య నరకంలో కాలుతున్నప్పుడు వాని బాధ తెలుస్తుంది. ధనవంతుడు దరిద్రుడు తెలుసు కదా? దరిద్రుడు ఏమున్నాడండి? ఎలాగున్నాడు వాడు? పాపం హీన స్థితిలో బ్రతికాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ కాలుతున్నాడు నాన్న? నరకంలో కాలుతున్నాడు, ఆరని అగ్నిలో కాలుతున్నాడు. అప్పుడు వాడు అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, ఏడుస్తున్నాడు. ఏంటి వీని ధనం ఏమైంది? వీని రక్షించలేకపోయిందిగా. ఆ దరిద్రుడు అడకతిని బ్రతుకున్నాడు, దేవుని యందు భయం భక్తి కలిగి నిష్ఠగా బ్రతుకున్నాడు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాం స్థలంలో ఉన్నాడు, విశ్రాంతి స్థలంలో ఉన్నాడు. నేను చెప్పేది ఒకటే, మనము అలాగనే బ్రతుకుదాం. చెప్పండి గట్టిగా. ఏమి లేకపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, ఎవరు మనల్ని ఘనంగా ఎంచకపోయినా పర్లేదు, ఎవరు ఈ లోకంలో మనకు విలువ ఇవ్వకపోయినా పర్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోక స్నేహము దేవునికి వైరము. మనుషుల మెప్పు మనకది మంచిది కాదు. మనుషులు మనల్ని ఎవ్వరిని మెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని కొరకు వైరాగ్యంగా ప్రత్యేకంగా బ్రతుకుదాం. మరణాన్ని అనగా అగ్నిని తప్పించుకుందాం, పరలోకంలో ఉందాం. ఆమేన్, హల్లెలూయా. మీరు వేరుగా బ్రతికినందువలన ఏం జరిగింది? మరణం తప్పించబడింది. అంతేనా? మరణం తప్పించబడింది. శత్రువులను వీరే చంపారు, వీరికి నెమ్మది సమాధానం అనుగ్రహింపబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్యజనుల ఆచారములు చేయుటకు గతించిన కాలమే చాలన్నాడు కదా పేతురు. దేనానా? 1 పేతురు 4:1-3. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను. ఆ మాట అండర్లైన్ చేసుకున్నాను. శరీరమందు శ్రమ పడిన వాడు ఇక మీదట మనుజాశలను అనగా మనుషుల ఆశలను, మనుషుల కోరికలను, మనుషుల ఇచ్చలను, మనుజాశలను అనుసరించి నడుచుకోమన్నాడా? చెప్పండి బిడ్డ, నడుచుకోమన్నాడా? వద్దన్నాడు. మనుషుల ఆశలను, మనుషుల కోరికలను మనుషులు చెప్పినట్లుగా మీరు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అందరూ ఆమేన్ చెప్పండి అన్న. గతించిన కాలం చాలు.
కొద్దు అన్యజనుల కోరికలు నెరవేర్చొద్దు, అన్యజనుల ఇష్టం నెరవేర్చొద్దు. ఎవరు నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. వాడు అంటాడండి, ఏదో అంటాడు, ఈ చీర కట్టుకున్నావు ఏందక్క, ఫంక్షన్ కదా, మంచి చీర కట్టుకోవాలంటున్నావు, మిగుల వెలగల వస్త్రములు కట్టొద్దని ప్రభు అన్నాడని అంటావాను? అనగలరా? అన్నాడా లేదా? మిగుల వెలగల వస్త్రాలు కట్టొద్దు అన్నాడు. ఒక్క గోపితాడని ఉండొద్దు, దాకంటే వెండి బంగారములు మా ప్రభు ధరించొద్దు అన్నాడు. అంటావా? అంటే అన్యజనులు ఏది కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావు కానీ, వాళ్ళ ఇష్టం నెరవేరుస్తున్నావు కానీ దేవుని ఇష్టం నెరవేర్చట్లేదు, దేవుని చిత్తం నెరవేర్చట్లేదు. ఒక్క వాక్యం దగ్గరే ఓడిపోతున్నాం. మన మాట క్రైస్తవుల మాట, నీతిమంతుల మాట, పరిశుద్ధుల మాట, మన కాట ఉత్త పుణ్యానికి పరలోకం ఇవ్వాలట. ఎట్లా ఇస్తారండి? అంత ఈజీగా ఉందా? ఫంక్షన్కో పెళ్లికి పోతే ఎట్లా తయారైపోతాం బిడ్డ మనం? అంతేనా? ఏమి తక్కువ కావద్దు, సిగలో పువ్వులతో సహా ఏం తక్కువ కావద్దు, మూరడు పెట్టాలి. ఇటట్టు అన్యజనులు చేస్తారు, వాళ్లకు మనకు సంబంధం లేదు. వారి బ్రతికే తీరి, అది వారి బ్రతికే విధానం, అది ముత్తైదుతనం అనేది అది అన్యజనుల క్రమం. పువ్వులు, గాజులు, మెట్టెలు, పసుపు, కుంకుమ, తాళి, బొట్టు, ఇది వాళ్ళ ఆచారం, అది వాళ్ళ క్రమం. దాన్ని నేను తప్పుపట్టనీకి నువ్వు అదే చేస్తేవి, ఒక్క బొట్టు తప్ప నువ్వు అదే చేస్తేవి. ఇప్పుడు నువ్వు ఏం మారినావు నాన్న? నేను క్రైస్తవులకే చెప్పేది, నువ్వేం మారినావు బిడ్డ? మారాలి కదా నాన్న, మనం మారాలి కదా. మనం లోకస్తుల వాళ్ళ బ్రతకొద్దు కదా, అన్ని జనుల ఆచారం చొప్పున నడవద్దు కదా, అన్ని జనులు అలంకరించుకున్నట్టుగా అలంకరించుకోవద్దు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు చేయొద్దు కదా. గతించిన కాలమే చాలుగా. చేశావు నువ్వు, అన్ని రాళ్ళుగానే ఒకప్పుడు ఉన్నావు, అన్ని చేశావు, అలంకరించుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, తాగావు, తిన్నావు, తిరిగావు, అల్లరితో కూడిన డీజే, అందరు ఎగిరారు డీజే దగ్గర అందరూ. అరే క్రైస్తవులు కూడా ఎగురుతున్నారు, పరువు తక్కువ ఇది. క్రైస్తవులు ఆడపిల్లలకైతే ఆగట్లేదు కాలు, అక్కడేమో డీజే అని ఎగిరారు. ఇప్పుడు మందిరాల్లో కూడా ఈ మధ్యకాలంలో కూడా పెడుతున్నాడు, యూట్యూబ్లో ఒక్కొక్కరిని పెడుతున్నాడు. వీడు ఏం స్టెప్పులు వేస్తున్నాడు వీడు. తమిళ్ జబరాద్ అట మన పేరు, తమిళ్ ఏం స్టెప్పులు వేస్తున్నాడు. ఇంకొక ఆయన ఎగురుతూ ఉన్నారు. అల్లరితో కూడిన ఆట పాటలు, మళ్ళీ మ్యూజిక్లు కూడా భలే పెడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవ పాటలు కూడా డీజే చేస్తున్నారు, తెలుసా మీకు? క్రైస్తవ పాటలు కూడా మంచి మ్యూజిక్ పెట్టి డీజే టైప్ చేసి ఇంకెగురుతున్నారు. స్త్రీల కూటం పెట్టి ఎగిరిస్తున్నారట. ఎవరు? క్రైస్తవులే, పాస్టర్లు, పాస్టమ్మ. ఇవి మనకొద్దండి, ఇవి మనకొద్దు. గతించిన కాలమే. నువ్వు ఎగిరేది ఎవరిని అట్రాక్షన్ చేయనీకి? కాదా? మనుషుల కొరకు కదా ఇదంతా. ఇది తప్పుడు వ్యవహారం. దేవునికి స్తోత్రం. అన్యజనులు, ఇదే ఆచారం ఇది కాదనా? ఇదే ఆచారం రా ఇది. అన్యజనుల ఆచారము, అల్లరితో కూడిన తాగుబోతుల విందులు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, ఇంకేమన్నా చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఒకప్పుడు చేసావు నాన్న, ఒకప్పుడు చేసావు, కానీ మళ్ళా ఇప్పుడు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తే ఏమన్నాడు మీ అందరూ తెలుసుగా. చేస్తే ఏమన్నాడు నాన్న? కుక్క కడగబడిన పంది అట్లా అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అన్నాడు. అదొక సామెతే, కానీ ఆ సామెత వీళ్ళకి సంభవిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఒకటి లోకానికి వేరు కావాలి, రెండు అన్యజనుల ఆచారానికి వేరు కావాలి, మూడు అవిశ్వాసులకు. 2 కొరింథీ 6:14-18 వరకు త్వరగా చదివాను, సమయం అయిపోయింది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరితో నాన్న? ఇప్పుడు చెప్పండి. విశ్వాసికి తేడా ఏంటి నాన్న? పేరుకు విశ్వాసే, కానీ వీళ్ళలో దేవుడు చేస్తాడు అనే విశ్వాసం లేదు. అలాంటి ప్రతి వాడు అవిశ్వాసే. తన శిష్యులను యేసుప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం సైతం. ఏమైంది ప్రభా? ఇదిగో వీడు వస్తే వీళ్ళు ఎందుకు బాగు చేయలేరా మీరు? తుఫాన్ వచ్చింది, అయ్యా మునిగిపోతున్నావు, నశించిపోతున్నావు అన్నారు సేవకులు, శిష్యులే. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం సహించాలరా మిమ్మల్ని అన్నాడు. అంటే విశ్వాసువైన నీవు ఎన్ని శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, బాధలైనా విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ అలలు ముంచేస్తాయో, ఈ శ్రమలు ముంచేస్తాయో, ఈ ఇబ్బంది ఏదో జరుగుద్ది, ఏదో జరుగుద్ది, ఇది అన్ని తీసేస్తే ఏదో జరుగుద్ది, ఏమో అంటారేమో, ఏదో జరుగుద్దేమో. ఇదంతా విశ్వాసం. నువ్వు విశ్వాసి అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఈ విశ్వాసంలో ఎన్ని శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులైనా కూడా ముందుకు కొనసాగిపోయేవాడే నిజమైన విశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం ఎంత కొలమానము! మృతులను సైతము తిరిగి లేపుటకు నా దేవుడు సమర్థుడని ఎంచిన వాడి. రాహాబు విశ్వాసము, చచ్చిపోయినా పర్లేదు వీళ్ళని మాత్రం చేర్చుకుంటే నీతి మంత్రాలు తీర్చవద్దని చేర్చుకున్నది. సూపర్. అర్థమైందా? ఎరుక పట్టణంలో ఉండి ఎరుక తిండి తిని వీరు నిజమైన సేవకులని గ్రహించి వాళ్ళని చేర్చుకున్నది. అప్పుడు క్రియల వలన నీతి మంత్రాలని తీర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? విన్నారా బిడ్డలారా? వింటున్నారా అండి? మనం ఎవరితో సహవాసం? అన్నది అవిశ్వాసులతోనేరా. మన సహవాసం ఎవరితోనా? అవిశ్వాసులతోనే సహవాసం అన్నది. అవిశ్వాసులతోనే సహవాసం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతిమంతునికి దుర్నీతిమంతులతో ఏం సంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? చూసారా అండి? ఎందుకండి తిరుగుతారు అవిశ్వాసులతో కలిసి? ఎందుకండి అవిశ్వాసులతో సహవాసం చేస్తారు? ఎందుకండి అవిశ్వాసులతో, దొంగలతో చేరుతారు మీరంతా? కొంచెం వాళ్ళతో మాట్లాడొద్దని కాదు నేను అనేది. కాస్త మాట్లాడుతూ వారికి దూరంగా ఉండాలి, పలకరిస్తూ దూరంగా ఉండాలి. ఓ తాగుబోతానికి నీకేం సహవాసం? ఓ తిరుగుబోతామెకు నీకేం సహవాసం? ఓ పాపంలో బ్రతుకుతున్న స్త్రీతో నీకేం సాంగత్యం? అనీతిమంతులకు, అవిశ్వాసులకు, దుష్టులకు, దుర్మార్గులకు వేరై రక్షణ పొందాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువునా ఎంత? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయంకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు జీవము గల దేవుని ఆలయం అయితే ఆ విగ్రహారాధికులతో నీకేం పొందు? ఆ విగ్రహములతో నీకేం పొందు? ఆ అవిశ్వాసితో నీకేం సహవాసం? తిరుగు, ఇక వాళ్ళతోనే తిరుగు. వాళ్ళ ఆ పనికి మళ్ళీ ఆ దొంగలు, ఆ దుర్మార్గులు, ఆ అవిశ్వాసులతోనే తిరుగు, ఆ దుష్టులతోనే తిరుగు. ఇది సరైనది కాదు. మీకు ఇది సరి అయిన బ్రతుకు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు దూరంగా ఉండాలి. వాడు క్రైస్తవుడే అంటున్నాడు. భక్తిహీనులకు దూరంగా బ్రతకాలి. ఎన్నడూ వాడి గుడికి రాడు, దేవుణ్ణి సేవించడు, ఆరాధించడు. వారితో సహవాసం ఏంటి? కలిస్తే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి బాగున్నారా? రైట్ బాస్, నీది నువ్వు వేరు. కొంచెం మనం వేరై రక్షణ పొందాలి. 1 కొరింథీ 5:11 ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు విన్నారా అమ్మా? వింటున్నారా? అర్థమవుతున్నాయా అండి మీకు? సహోదరుడు అనబడిన వాడు, సహోదరి అనబడినది ఎవరైనను జారుడు గాని లోపి గాని అంటే బాధపడుతున్నారు, జారత్వం చేస్తున్నారు. మార్చుకొని బిడ్డలారా అంటే బాధపడుతున్నారు. చాలా మంది బాధపడుతున్నారు. అది సరైనది కాదండి. మనం మార్పు చెందాలి. మళ్ళా లోకం, పాపం వైపు మనము వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జారుడు గాని, లోబి అంటే పిసినారోడు గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతులకే ఎక్కువ విలువ ఉంది ఈ లోకంలో. అంతేనా? తిట్టుబోతులకే. తిడితే వాళ్ళకి సపోర్ట్. త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు. వారితో కలిసి ఏం చేయొద్దు నాన్న? వారితో కలిసి ఏం చేయొద్దు? కూర్చొని తినొద్దట. ఇంత కఠినంగా ఉంటుందిరా బైబిలు. ఇంత క్రమం నేర్పిస్తుందిరా బైబిల్ మనకు. నువ్వు ప్రత్యేకమంటది. నువ్వు వేరు, ఈ లోకం వేరు, నువ్వు వేరు అంటది. ఈ మూర్ఖులు వేరు, ఈ అవిశ్వాసులు వేరు, ఆ పాపులు వేరు, వారు వేరు, నువ్వు వేరు అంటది. నీకు తెలివి లేకపాయే క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీకు తెలివి లేకపాయే. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, నువ్వు పరలోక సంబంధివి. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. నువ్వు భూలోక సంబంధివి కాదు.
అప్పుడు ఈ లోకస్తులతో ఏంటి నీకు ఈ స్నేహము, ఈ లోకస్తులతో ఏంటి నీకు ఆ సంగత్యము, లోకస్తులతో ఏంటి నీకు ఈ పొందిక? మనం వేరు నాన్న. అందుకనే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ అన్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు, నువ్వెవరితో తిరుగుతున్నావు, నువ్వెవరితో సాంగత్యం చేస్తున్నావు అనేది దేవుడు అందరినీ చూస్తాడు. అప్పుడు దేవుడు నీ స్థితిని ఒకరోజు నరకంలో పడేస్తే నువ్వు చాలా బాధపడతావు. అగ్ని ఆరదు. ఆ ధనవంతుని చరిత్ర ఎప్పుడు చదవండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. ఎప్పుడప్పుడు మీరు వినండి, అప్పుడప్పుడు దాన్ని చదువుకోండి. ఎంత భయంకరంగా వాడు వేదన పడుతున్నాడు. వాడు ఒక మనకు గుణపాఠం. నేనైతే మీ ఆత్మలను ప్రేమించి, మిమ్మల్ని అందరినీ ప్రేమించి, మీరు ఆ నరకం వెళ్ళొద్దని, ఆ అగ్నికి వెళ్ళొద్దని నేను ఇంతగా ఈ వాక్యాలన్నీ మీకు బోధిస్తూ నేర్పిస్తున్నాను. దేవుడు మీకు జ్ఞాన వివేకం గల ఆత్మ అనుగ్రహించును గాక, ఒక ప్రత్యేక జీవితం అనుగ్రహించును గాక. వేరుబాటు జీవితం, ప్రత్యేక జీవితం ఇది. అవిశ్వాసులతో, భక్తిహీనులతో, దుర్మార్గులతో, తాగుబోతులతో, వ్యభిచారులతో, దోసుకొని వారితో, దొంగలతో, మోసగాళ్లతో, ఇంకా విగ్రహారాధన చేస్తున్న వారితో, విచ్చలవిడిగా బ్రతుకుతున్న వారితో మీరు సహవాసము చెయ్యొద్దు, సాంగత్యము చెయ్యొద్దు. నేనైతే యథార్థంగా చెప్తున్నాను, ఆత్మలను ప్రేమించి ఏ ఒక్కరు నరకానికి వెళ్ళొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చివరిగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువునానా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అది ఎవరికి వేరుగా ఉండాలి నాన్న? ఎవరికి వేరుగా ఉండాలి బిడ్డ? అబద్ధ ప్రవక్త అంటే ఎవడో చెప్తారా? కొంచెం నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. అబద్ధ ప్రవక్త అంటే కొంచెం చెప్పండి. వాడు ప్రవక్తేరా, వాడు సేవకుడే. అబద్ధ ప్రవక్త అంటే ఏంటిది? అబద్ధం చెప్తున్నాడంటే ఏంటిది? దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా కప్పిపెట్టి కల్పన కథలు చెప్పి వచ్చిరాని నున్నటి ముచ్చట్టు 4 చెప్పే ప్రతి వాడు అబద్ధ బోధకుడే. ఎందుకు? వాడు సత్యం చెప్తలేడు, అబద్ధం ఆడుతున్నాడు. సమర్పణ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం నుంచి, మిమ్మును మీరే మీ శరీరములను దేవునికి పరిశుద్ధముగా అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమునైన, దేవునికి అనుకూలమైన దేవునికి నచ్చినట్టుగా పరిశుద్ధంగా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, మీ శరీరాలు పాపం చేసిండ్రా? మీరేమన్నా వ్యభిచారం చేసిండ్రా? ఒకవేళ ఏంటిది అది చేసినట్లయితే, ఒకవేళ దాన్ని ఏమన్నాడు? పరిశుద్ధంగా ఉంచుకో అన్నాడు. అంటే నీ శరీరము అపవిత్రము కావద్దు, నీ నోరు అపవిత్రము కావద్దు, నీ కళ్ళు అపవిత్రము కావద్దు, నీ దేహము అపవిత్రము కావద్దు అన్నాడు. ఇప్పుడు చెప్పండి రా, ఇవి ఎలాగ అపవిత్రమవుతున్నాయి? అవును, చెడు చూడడం, చెడు వినడం, చెడు బూతులు మాట్లాడడం. ఇంకా శరీరం ఎలాగ అపవిత్రమవుతుంది? 1 వ్యభిచరించడం, 2 ఆభరణాలు అలంకరణ ధరించుకోవడం అనేది. అయితే ఈ సమర్పణ అన్నప్పుడు సమర్పించుకోవాలా వద్దా దేవునికి? మీ శరీరాన్ని సమర్పించుకోవాలా వద్దా? అది అపవిత్రమే కదా. ఇప్పుడు దాన్ని వద్దు అని నేను ఎంతవరకు చెప్పానంటే, ఇక్కడ లోపలికి వెళ్లకుండా, బిడ్డలారా మీరు పాపం చేయకుండా మీ శరీరాన్ని కాపాడుకోండి, దేవునికి సమర్పించుకోండి అన్నాను. అయిపోయిందా? శరీరానుసారం శరీర విషయంలో మీద మనసు చూస్తారు. శరీరానుసారమైన మనసు మరణం. చెప్పాలి కదా, శరీరం దేన్ని అనుసరించి నడుచుకుంటుందని చెప్పాలి కదా. చెప్పకపోతే అబద్ధం, కప్పి పెట్టే బోధ. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. పైకి ఎట్లుండట? గొర్రె చర్మం అంటే దాని అర్థమైంది. గొర్రె ఏంటి? దేనికి సూచన? దీనత్వానికి. గొర్రె దేనికి సూచన? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, అంతేనా? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎందుకు వచ్చిండు? లోపల ఏమున్నది? నిన్ను చీల్చాలని, నిన్ను మోసం చేయాలని, నీది దోసుకోవాలని, నీది తినాలని. క్రూరమైన తోడేలట. పైకి మాత్రం దీనుడే, పైకి మాత్రం ఎట్లున్నాడు? దీనుడే. సిస్టర్, బ్రదర్, ప్రైజ్ లార్డ్, బిడ్డ బాగున్నావా? అసలు మాట పరలోకం నుంచి దిగొచ్చినట్లుంటది. నాలంటాడు మాట్లాడితే మా పాస్ ఎట్లా ఎప్పుడు అది ఎట్లా మాట్లాడుతాడు మా పాస్ అనుకుంటా. దాపరికం లేకుండా మాట్లాడటం నచ్చడు, లోపల ఎక్కడి పెట్టుకొని పైకొని మాట్లాడటం నచ్చుతాడు. ప్రజలందరికీ నచ్చుతాడండి. వాళ్ళ గురించి జాగ్రత్త అన్నాడు. వాడు చేస్తున్న సేవల గురించి విచారించు అన్నాడు. కింద చదువునానా? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా. కోస్తావా నాన్న?
అది పల్లేరు చెట్టు, అంజూరపు చెట్లు వస్తాయా? నువ్వేం చేసినా రావురా బాబు. అలాగుననే ఆ. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, ఫలించును. పనికి మాలిన చెట్టు కాని అది ఫలములు కాని ఫలించును. ఫలాలే ఫలిస్తాయి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, ఆ, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఆ, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి నరకబడి. అగ్నిలో వేయబడును. అందరూ ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. కనుక వారికి వేరే రక్షణ పొందు. ఆ అబద్ధ బోధకులకు, ఆ దొంగ బోధకులకు, సరైన సత్యములు ప్రకటించని వారికి, ఆత్మలను కట్టని వారికి, సత్యాన్ని బోధించని దొంగలకు వేరై. ఈ సేవకుడు సత్యం చెప్తున్నాడా? ఈ సేవకుడు సరైన క్రమంలో సేవ నడిపిస్తున్నాడా? సత్యాన్ని, ఉపదేశాన్ని బోధిస్తున్నాడా సంఘానికి? ఈ దేని మీద కడుతున్నాడు? కొయ్యకాల గడ్డ దేని మీద కడుతున్నాడు? వెండి బంగారమా దేని మీద కడుతున్నాడు? జీవం గల రాళ్ళుగా మలుస్తున్నాడా? దేని మీద కడుతున్నాడు? ఈ ఉపదేశం బోధిస్తున్నాడా? స్వస్థత, విడుదల, సంతానం, నెమ్మది, సమాధానం దేవుడు కలుగజేస్తాడని బోధిస్తున్నాడా? ఆది అపోస్తల ఉపదేశంలో ప్రకటించే సేవకుడా కాదని నీకు తెలవాలి కదా ఫస్ట్. ఎవడు పడితే వాడు సేవకుడు కాదండి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు వేరై రక్షణ పొందు, లేకపోతే వాళ్ళ గతి లాస్ట్కు నరకం. ఇంకా వాళ్ళతో నీకేం సంగత్యం? వారితో నీకేం సహవాసం? ఏ సేవకుడైనా నీ ఇంటికి వచ్చి నీకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వారికి కడుపు నిండా భోజనం పెట్టి నీకు తోచినంత కానుక ఇచ్చి పంపు, నేను వద్దాను. కాకపోతే మంచోడో కాదో తెలిసి పరిశీలించి తలంచు, లేకపోతే అందరికి ఎవరికి పడితే వాళ్ళకు తల వంచొద్దు. అభిషేకింపబడని వారికి తల వంచొద్దు. నీకు తెలిస్తేనే తల వంచు వారి ఎదుట. 2వ యోహాను పత్రిక 6వ వాక్యం నుంచి చదువునాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆజ్ఞ. ఆజ్ఞ ప్రేమలో నడుచుకొనవలనది ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను, మీ మధ్య ప్రకటించిన బోధను చేసిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి అది బిడ్డ ఇప్పటిదాకా ఇది చెప్పనే కానీ చెప్తున్నాను. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను అనగా యేసు ప్రభు బోధను, అపోస్తల బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఇప్పుడు చెప్పండి రా మీరంతా, వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనువద్దు. చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. ఆమేన్. ఈ బోధన తేక ఏ బోధను? క్రీస్తు బోధను. ఏ బోధను? అపోస్తలుల బోధను. ఈ బోధను తేక ఎవడైనా మీ ఇంటికి వస్తే, యేసు ప్రభు బోధ ఏంటిదో ఒక్కసారి చెప్పండి. ఒక్క లైన్ ఫస్ట్ది. దేవుని రాజ్యము సమీపించిన కనుక మీరు మారు మనస్సు. ఇంకోటి ఏమన్నాడు? యోహాను సువార్త 3:5 దేవుని రాజ్యములో ప్రవేశించాలని ఒకడు క్రొత్తగా జన్మించాలని. ఎలాగనా? నీతి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో. యేసు ప్రభు బోధే కదా, శ్రేష్టమైన వాడే కదా. గురుగులు, గోధుమలు, ధనము అన్ని కదా వేరు చేసి ప్రత్యేకపరిచిన బోధే కదా. దుష్టులు నీతిమంతులు అన్నాడు కదా. మరి వేరుబాటు బోధ నీలో ఏ సార్? మేము యేసు ప్రభు బోధే. ఒరే పిచ్చోడా, నన్ను అడిగితే 100కి 80% మంది యేసు ప్రభు బోధ చేయట్లేదు. యేసు ప్రభు ఆశీర్వదిస్తాడన్నాడే అవి పట్టుకున్నాడు అంటున్నాడు. ఎవడైనా ఈ బోధను తేక నీ ఇంటికి వస్తే మనం ఏం చేయొద్దు? శుభమని, వందనమని వానితో చెప్పితే వాని దుష్ట క్రియల్లో పాలువాడు అవుతాం. ఇతర సేవకుడా సమర్పించుకున్నాడా? అభిషేకింపబడ్డాడా? అమ్మా సమర్పణ కలిగి జీవిస్తున్నాడా? అభిషేకం కలిగాడా? పంపబడ్డాడా? ఏర్పరచబడ్డాడా? సజీవ యాగంగా దేవుని సేవ నిమిత్తం పోయబడుతున్నాడా బలిపీఠం మీద? ఇవన్నీ కొంచెం ఆలోచించాలి కదా.
వాళ్ళని గ్రహించి అక్కడి నుంచి అంటే పంపాలి. దొంగ బోధలకు, లోకానికి, అన్యజనుల ఆచారాలకి, అవిశ్వాసులకి, పాపులకి, అలాగనే అబద్ధ బోధలకి, బోధకులకి వేరై మనమందరం రక్షణ పొందుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.